మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అత్తయ్య గారేమో కొడుకు మనసు అర్థం చేసుకోకుండా ఆయన కలని చంపి ఆ సమాధిపై ఆవిడ తన కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఘనంగా సంబరాలు చేసుకుంటుంది. బంగారు పంజరంలో చిక్కుకుని ఎంత అందంగా అరిచినా విలువలేని చిలుక పలుకులయ్యాయి నావి. అత్తయ్య గారి అహంకారం కింద ఈ ఇంటి మనుషుల ఆశలు నలిగిపోతున్నాయి. ఆమె మారాలి, మార్చాలి. అదెలా సాధ్యమో ఆలోచించాలి. మురళీ మనోహర్ చౌరాసియా గారికి అమ్మ 25 lakhs చెక్ ఎందుకు ఇచ్చిందో తెలియడం లేదు. అమ్మని అడగాలనున్నా ఎందుకో ఆగిపోతున్నాను. నా సందేహాలని తీర్చేదెవరో గురువుగారిని అడిగితే సరిపోతుంది కదా. హలో, ఎవరు? నమస్కారం గురువుగారు. నమస్కారం. ఎవరు మాట్లాడేది? నేను కిరణ్ని మాట్లాడుతున్నాను. గురువుగారు. ఎవరు? సరిగా గుర్తు రావటం లేదు. అదే గురుగారు, విద్యాధరి గారి శిష్యుణ్ణి కిరణ్ని మాట్లాడుతున్నాను. చెప్పు బాబు. నా ప్రోగ్రాంకి మీరు ముఖ్య అతిథిగా వచ్చి నేను సంగీతానికి సరిపోను అన్నారు కదా. నాకు ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా చెప్పటం అలవాటు. అలా చెప్పటం వల్ల నువ్వేమైనా బాధపడితే ఏమీ అనుకోకు బాబు. అయ్యే, మీరు సారీ చెప్పడం ఏంటి గురుగారు? మీరు కారణం లేకుండా నన్ను అన్ని మాటలు అనుంటారు కదా. కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను, రావచ్చా? ఎందుకు బాబు? నాతో ఏం పని? ఏం లేదు గురుగారు, ఒక 5 నిమిషాలు కలిసి వెళ్ళిపోతాను. అంటే చాలా ఇంపార్టెంట్ పని. దయచేసి కాదనకండి, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. సరే, రావచ్చు. థ్యాంక్ యూ గురుగారు. ఇంత హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు కలవాలనుకుంటున్నాడు? ఒకవేళ ఆ న్యూస్ రిపోర్టర్ కిరణ్ని కలిశాడా? అన్నీ వివరంగా చెప్పుంటాడా? లేదా తన భార్య నన్ను కలిసిన సంగతి తెలిసుంటుందా? అందుకే నన్ను కలవాలనుకుంటున్నాడా? లేక ఇంకేదైనా విషయం ఉండుంటుందా? గురుగారు, చూడు కిరణ్, నాకు నీ మీద ఎలాంటి కోపం గానీ ద్వేషం గానీ లేదు. నాకప్పుడు అనిపించింది నేను చెప్పాను. అది నిన్ను బాధించుంటే నన్ను క్షమించు. అయ్యో గురుగారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? నాలో నిజంగా టాలెంట్ ఉండుంటే మీరే నన్ను ఎంకరేజ్ చేసేవారు. లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. అందులో మీ తప్పేమీ లేదు. మరి ఎందుకు వచ్చావు? నేను వచ్చింది అందుకోసం కాదు, చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అని వచ్చాను. ఏంటది? మా అమ్మగారు మీకు 25 లక్షల చెక్ ఇచ్చారు. అదెందుకో తెలుసుకోవాలని వచ్చాను. మా ప్రోగ్రాం జరిగిన తర్వాత 2-3 రోజుల తర్వాతే మీరు ఆ చెక్ తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే అసలు మా అమ్మ మీకు 25 లక్షలు ఎందుకు ఇచ్చింది? మీరెందుకు తీసుకున్నారు?
నిజం చెప్పండి గురువుగారు. ఆ రోజు నీకు సంగీతం రాదని విమర్శించాను. నువ్వెప్పటికీ కళాకారుడివి కాలేవని అవమానించాను. ఆ మాటలకు నువ్వెంత బాధపడ్డావో తెలియదు గాని తన కొడుకు కోరిక నెరవేరటం లేదు అని తెలిసిన మీ తల్లిగారి హృదయం తల్లడిల్లిపోయింది. తన కొడుకు సాధించలేని కలకి విలవిల్లాడిపోయింది. అందుకే నన్ను ఆఫీసుకు పిలిపించి 25 లక్షల చెక్కిచ్చి నీకు దక్కని భాగ్యం అర్హులైన వారికి అందాలని మీ కంపెనీ ఖర్చులతో సంగీతం నేర్పించమని డొనేషన్ ఇచ్చారు. మీలా ఎందరో సంగీత సాధన చేసేవాళ్లు డబ్బుకు వెనకాడకుండా సంగీత సాధన చేయాలనే భావనతో ఆ డబ్బు నాకిచ్చారు. మీ అమ్మగారి గొప్పతనం గురించి ఎంత పొగిడినా తక్కువే. అమ్మ ఎంత మంచిది. కళాకారుడిగా నేను సాధించలేని విజయాలని మిగతా కళాకారులు పొందాలని తాపత్రయపడింది. అమ్మ ఏది చేసినా అదందరికీ ప్రయోజనకరంగానే ఉంటుంది. ఏమాలోచిస్తున్నావు బాబు? గురువుగారు, ఇక్కడికి ఎన్నో సందేహాలతో వచ్చాను. మీరు చెప్పింది విన్నాక నా మనసులో ఉన్న అన్ని అనుమానాలు తొలగిపోయాయి. మా అమ్మ మీద నాకున్న గౌరవం రెట్టింపైంది. నా సందేహాలని తొలగించేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వెళ్ళొస్తాను గురుగారు. చాలా థ్యాంక్స్ చౌరాసియా గారు. కిరణ్ ఇక్కడికి రాబోతున్నట్టు ముందుగానే నాకు చెప్పి చాలా పెద్ద సహాయం చేశారు. కిరణ్ ఏమడుగుతాడో అని ఊహించి ముందుగానే మనం మాట్లాడుకోవడం బాగా కలిసొచ్చింది. కిరణ్ మనసు గాయపడకుండా తనకు అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు. దీనివల్ల కలిగే ప్రయోజనం చెప్పలేంది. మీరు చేసిన సహాయం చాలా విలువైంది. మీకు ధన్యవాదాలు. అరే, కీ లోపలే మర్చిపోయినట్టున్నానే. మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారో నాకు తెలియదు. కానీ మీ కొడుకు భవిష్యత్తును పాడు చేయరనే నమ్మకంతోనే నేను ఈ పని చేయటానికి ఒప్పుకున్నాను. తన కలలకి మీరు అడ్డుపడుతున్నా మౌనంగా మీరు చెప్పింది చేశాను. కానీ మీ వల్ల సంగీత ప్రపంచానికి మేలు కలిగేలా మీరు విలువైన సాయం అందిస్తున్నారు. అందుకు మాత్రం మేము మీకు రుణపడి ఉంటామమ్మా. కొన్ని కారణాల వల్ల నేను కూడా ఇలా చెయ్యక తప్పలేదు. అలా అని నా కొడుకు మీద ప్రేమ లెక్క కాదు. కిరణ్ గొప్ప బిజినెస్ మ్యాన్గా ఎదుగుతాడని నా ధీమా. తన ఎదుగుదల తనకి, తన కుటుంబానికే కాక అనేక మందికి మేలు చేస్తుంది. అందులో నాకు ఎటువంటి సందేహం లేదు. గురువుగారు,